హలో అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి పర్ఫెక్ట్ లెవెల్స్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన లెవెల్స్ చాలా ఎక్సలెంట్గా పనిచేశాయండి. మరి బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తాయో చూద్దామండి. ఇక్కడ గ్యాప్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ 46,700 మన లెవెల్ పర్ఫెక్ట్గా ఇక్కడ టచ్ అయిన తర్వాత రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళా 1-2-3 టైమ్స్ ట్రై చేసి అదే లెవెల్ నుంచి చూడండి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఎక్సలెంట్గా ఇక్కడ మన లెవెల్ ఇది ఇంతకుముందు ఎప్పుడో 10 డేస్ 15 డేస్ బ్యాక్ ఎప్పుడో చెప్పిన లెవెల్ ఇది 46,980. చూడండి ఇక్కడ మీరు గమనించండి, 10-10 క్యాండిల్ ఒకసారి రిజెక్షన్ వచ్చింది, మళ్ళా 10-15 క్యాండిల్ ఒకసారి రిజెక్షన్ వచ్చింది, మళ్ళీ 10-20లో కూడా చూడండి రిజెక్షన్ వచ్చింది. ఇంత బాగా 3 టైమ్స్ మన లెవెల్ దగ్గర రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్సలెంట్గా మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చండి. చూడండి అక్కడి నుంచి చూడండి ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తే 46,888 ఆ రీటెస్ట్ లెవెల్ కూడా మన లెవెలే. చూడండి 46,888 ఇక్కడ చూడండి 1-2-3 టైమ్స్ ఆ లెవెల్ నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చి 46,601 లెవెల్ నుంచి చూడండి అక్కడే కన్సాలిడేషన్ అయింది. చాలా చాలా ఎక్సలెంట్గా మన లెవెల్స్ పనిచేస్తున్నాయండి. చూడండి మీరు ఇక్కడ ఈ 46,700 లెవెల్ దగ్గర నేను మార్నింగ్ మీకు టెలిగ్రామ్లో కూడా చెప్పానండి. ఎందుకంటే పైకి వెళ్ళి అంటే డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళా రిజెక్షన్ తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రమే బై చేయాలని కూడా చెప్పాను. చూడండి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీలో కానీ ఇక్కడ మన లెవెల్ ఉంది కదా, 980 లెవెల్ ఉంది కదా, ఇక్కడ టచ్ అయ్యి 1 టైం అంటే మీరు డేర్ చేయలేరు, సెకండ్ టైం థర్డ్ టైం ఇట్లా డౌన్కి వచ్చి ఈ క్యాండిల్ రిజెక్షన్ అయినప్పుడు జస్ట్ ఇక్కడే మీరు బయింగ్ తీసుకున్నారంటే ఆ వెంట చూడండి ఈ పైన స్టాప్ లాస్ పెడితే చాలా తక్కువ పాయింట్స్తోనే మీకు ప్రీమియం దొరుకుతుంది. అలా కాకుండా చూడండి ఈ క్యాండిల్ ఇక్కడ వచ్చిన తర్వాత అంటే స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ట్రై చేయండి. లేదంటే ఇక్కడ చూడండి 46,888 లెవెల్ చూడండి, ఇక్కడ 2-3 టైమ్స్ ఇక్కడ కూడా మన లెవెల్ టచ్ అయ్యి రివర్స్ వచ్చేటప్పుడు ఇక్కడ చేసినా కూడా ఈ పైన జస్ట్ ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా చాలా తక్కువ పాయింట్స్ తోటి మీరు ప్రీమియం తీసుకోవచ్చు. అలా ట్రై చేయండి. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి ఇక్కడ 46,664 ఉందండి, కానీ 617-700 లెవెల్ ఉంది కాబట్టి మధ్యలో 664 అనేది లెవెల్ ఎందుకని నేను డ్రా చేయట్లేదు అంటే 700-617 ఈ రేంజ్ని మీరు గమనించండి. ఇక్కడ 664 మన లెవెలు. లేదంటే మీరు డ్రా చేసుకున్నప్పుడే డ్రా చేసుకోండి. ఎక్కువ ఉంటే మరీ కన్ఫ్యూజ్గా ఉంటుందని నేను డ్రా చేయడం లేదు. చూడండి ఇక నిఫ్టీలో ఏ విధంగా పనిచేసిందో ఒకసారి చూద్దామండి. చూడండి నిఫ్టీలో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత 22,022 దగ్గర ఓపెన్ అయ్యి డౌన్కి వచ్చి మన లెవెల్ 21,981 చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా రిజెక్షన్ తీసుకొని ఎక్సలెంట్గా పైకి వెళ్ళింది. చూడండి పైకి వెళ్ళిన తర్వాత చూడండి 22,080 పిన్ టు పిన్ లెవెల్ చూడండి రిజెక్షన్ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ పిన్ టు పిన్ అదే లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ దీన్ని డబుల్ టాప్ రిజెక్షన్ ఖచ్చితంగా తీసుకోవచ్చండి. దీన్ని ఇట్లా ఎం ప్యాటర్న్ అని కూడా అంటారు. ఇక్కడ ఈ లెవెల్ మన లెవెల్ 22,054 ఉంది. ఈ లెవెల్ని దాటి వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా బై చేసి ఇక్కడే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదు మీరు ఇంకా ఫాస్ట్గా 22,080 లెవెల్ ఇక్కడ ఒకసారి టచ్ అయ్యి వచ్చి మళ్ళీ ఇక్కడ డబుల్ టాపు ఎం ప్యాటర్న్ క్రియేట్ అయ్యేటట్టు ఉంది అని చెప్పి మీకు ఐడియా వస్తే వెంటనే ఇక్కడ బై చేసి ఆ పైన స్టాప్ లాస్ పెట్టుకున్నామంటే చాలా తక్కువ 5-10 పాయింట్స్ లోపలే స్టాప్ లాస్ వస్తుంది. తక్కువ పాయింట్స్ కాబట్టి మనం రిస్క్ చేయొచ్చు. ఒకవేళ దాటి వెళ్ళినా కూడా పెద్ద ఎక్కువ పాయింట్స్ కాదు కాబట్టి ఇక్కడే ట్రై చేస్తే చాలా మంచి మూమెంట్ మనం క్యాచ్ చేయవచ్చు. చూడండి
ఎంత బాగా డౌన్కి వచ్చిందో చూడండి. ఇలా డౌన్కి వచ్చిన తర్వాత కరెక్ట్గా మన లెవెల్ 21,935 లెవెల్ నియర్ బై సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక ఈరోజు మన నిఫ్టీ లెవెల్ వచ్చేసి ఇక్కడ 21,981 చూపిస్తుందండి. ఈరోజు కూడా అదే లెవెల్ ఉంచేస్తున్నాను. దయచేసి ఈరోజే ఈ కొత్త వారు చూస్తుంటే ఈ లెవెల్స్ అన్నీ ఇప్పుడు ఈరోజు నేను చెప్పాను కదండి, ఈరోజు మన లెవెల్ వచ్చేసి 21,981 అని చెప్పాను కదా. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న లెవెల్స్ అన్నీ ఇంతకుముందు ప్రతిరోజు డ్రా చేసిన లెవెల్సేనండి. ఈ లెవెల్స్ ఏదో ఒకరోజు మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు పై లెవెల్స్ పనిచేస్తాయి, కిందకి వెళ్ళినప్పుడు కింది లెవెల్స్ పనిచేస్తున్నాయి. అలా చాలా చాలా బాగా పనిచేస్తున్నాయి లెవెల్స్. దయచేసి కొత్తవారు ఎవరైనా ఈరోజే వీడియో చూస్తుంటే యూట్యూబ్లో రాజా ట్రేడింగ్ 775 కోటి వీడియోస్ అన్నీ ఒకసారి చూసి మీరు లెవెల్స్ డ్రా చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేస్తే ఇంకొంతమంది కొత్త వారికి ఈ లెవెల్స్ ఉపయోగపడతాయని నా ఉద్దేశం. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు బాయ్.